ఇండియా నాయకత్వాన్ని కాంగ్రెస్ వదులుకోవాలి. మమతా బెనర్జీతో పాటు మరికొందరికి దాన్ని నడిపించే సామర్థ్యం కూటమి చీఫ్ గా కాకుండా మామూలుగా ఉంటేనే రాహుల్ కు గౌరవం. కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలంటూ చూస్తా ఉన్నాం. సో పాపం కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది దేశవ్యాప్తంగా. ఇటు జమిలీ ఎన్నికలు వస్తే ప్రాంతీయ పార్టీల ప్రభావం పోతుంది కాబట్టి ఆ ప్లేస్ లో భారతీయ జనతా పార్టీ బలపడేటువంటి అవకాశం ఉంటుంది. సో అందుకే జమిలీ ఎన్నికలు తీసుకురానటువంటి ఒక సంకల్పంతో భారతీయ జనతా పార్టీ ఉంది. సో దానిలో భాగంగానే భారతీయ జనతా పార్టీ మళ్ళా 4వ సారి అధికారం రావడానికి జమిలీ ఎన్నికలు వాడుకునేటువంటి అవకాశం ఉందని చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎంత అంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఫైట్ ఉంటుందండి దేశవ్యాప్తంగా. సో దీనిలో జమిలీ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఒకసారి జరిగినప్పుడు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్ర ఎన్నికల్లో కూడా జాతీయం అనేటువంటి ఈక్వేషన్ తప్ప రాష్ట్రం సంబంధించిన ప్రాంతీయ ఈక్వేషన్లు కనబడవు. అందుకే ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఈరోజు ఆ తుఫాన్లు కొట్టుకుపోతూ ఉంటాయి. సో జాతీయ ప్రయోజనాలే ధ్యేయంగా లక్ష్యంగా ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఇటు కాంగ్రెస్ కు ఇటు బీజేపీకి అవకాశం ఉంటుంది. సో దీనిలో బీజేపీకి మాస్టర్ ప్లాన్ ఏంటి జమిలీ ఎన్నికలతో అంటే ప్రాంతీయ పార్టీలు ఇండియా కూటమిలో మ్యాక్సిమం కాంగ్రెస్ తో పాటు ఎక్కువ ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. సో దానిలో ఆ విషయంలో కనుక తీసుకుంటే ప్రాంతీయ పార్టీలు జమిలీ ఎన్నికల్లో ఈరోజు జాతీయ సంబంధించిన విషయాలు చర్చకు వస్తాయి కాబట్టి ఈ ప్రాంతీయ సంబంధించిన చర్చలు రావు కాబట్టి ఈరోజు ప్రాంతీయ పార్టీలు తమ యొక్క ఆధిపత్యాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. దీనిలో కాంగ్రెస్ కు భారీ నష్టం జరగబోతుంది. ఆ ప్రాంతీయ పార్టీలు ప్రభావం కోల్పోతున్న క్రమంలో అక్కడ బీజేపీ ఎస్టాబ్లిష్ అవుతుంది. సో బీజేపీకి ఎక్కువ సీట్లు పెరిగే అవకాశం ఉంటుంది. సో అందుకే ఆ బీజేపీ చాలా మాస్టర్ ప్లాన్ వేసింది. ఈరోజు తెలంగాణలో చూసుకుందాం. ఈరోజు భారతీయ రాష్ట్ర సమితి పక్క తప్పుకుంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఫైట్ నడుస్తుంది. అదే తమిళనాడులో చూసుకోండి, ఒకటే అన్నాడీఎంకే పార్టీ ఒకటి ఉంది. సార్ డిఎంకే పార్టీ ఉంది అధికారంలో. సో అన్నాడీఎంకే పెద్దగా ప్రభావం చూపే పరిస్థితి కనబడతలేదు. అక్కడ జాతీయ పార్టీ ఉన్నది బీజేపీ ఉంది. బీజేపీ బలపడతా ఉంది. సో ఇంకా బలపడే అవకాశం ఉంది. ఇట్లా ప్రతి స్టేట్లో కూడా ఈవెన్ నార్త్ ఇండియాలో కూడా ఈ విధంగా నరేటివ్స్ అన్ని కూడా బిల్డ్ అవుతాయి కాబట్టి ఆ అడ్వాంటేజ్ భారతీయ జనతా పార్టీకి ఎక్కువ ఉంటుంది. కాబట్టి 4వ సారి అధికారంలోకి రావాలి అంటే ఖచ్చితంగా జమిలీ ఎన్నికల బిల్లు పెట్టాలనే కోణంలో ఈరోజు పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. సో అదేవిధంగా ఇటు మోడీ షా ద్వయం కూడా అదే విధమైనటువంటి ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉన్నారు. 4వ సారి కూడా అధికారంలోకి భారతీయ జనతా పార్టీ తీసుకురావడానికి వీళ్ళు వేస్తున్నటువంటి ఒక మాస్టర్ ప్లాన్ గా మనమైతే చెప్పొచ్చు.